పెద్ది అనుకున్నట్లే వచ్చింది. కాస్త ఆలస్యమైన మెగా ఫ్యాన్స్ అనుకున్నట్లే సినిమా మేకింగ్ ఉందని నిరూపితమైంది. రామ్ చరణ్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్షన్ కు, జాహ్నవి కపూర్ అందాలకు సినీ జనం ఫిదా అయిపోయారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా పెట్టిన ఎఫర్ట్ బాగానే పనిచేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అదిరిపోయింది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, రవికిషన్, బొమ్మన్ ఇరానీ అందరూ తమ పాత్రలను బాగానే పోషించారు. స్టోరీ లైన్ కూడా ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా సాగే విధంగా ఉందని చెప్పక తప్పదు. థియేటర్లలో పూనకాలు వచ్చిన మాట వాస్తవం. క్రికెటర్ గా, రెజ్లర్ గా రామ్ చరణ్ చూపిన అసమాన నటన నా భూతో నా భవిష్యత్తి అనిపించింది. రామ్ చరణ్ అంటే పడని జర్నలిస్టులు కూడా 3 రేటింగ్ ఇచ్చారంటే సినిమా ఎంత సక్సెస్ అర్థం చేసుకోవచ్చు. చరణ్ మేకోవర్ సూపర్ అని ప్రతి అభిమాని పొగిడేస్తున్నారు. ఉత్తరాంధ్ర యాస అదరగొట్టారని ఆ ప్రాంత వాసులు కూడా అంగీకరించే విధంగా డైలాగ్ డెలివరీ ఉంది. గేమ్ చేంజర్ తో భారీ వైఫల్యాన్ని మూటగట్టుకున్న రామ్ చరణ్ నటనపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగానే పెద్ది పూర్తిగా టర్న్ అరౌండ్ అని భావించాల్సిందే. పగడ్బందీ కథ, యువతను ఆకట్టుకునే కథనంతో బుచ్చిబాబు పెద్దిని జనం ముందుకు తీసుకొచ్చారు. ఐపీఎల్ స్టోరీ కొంత, రెజ్లింగ్ స్టోరీ కొంత కలిపినట్లుగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ నేటివిటీకి కథ అతికినట్లుగా సరిపోతుంది. ఐపీఎల్ వేలం తరహాలో పెద్ది కూడా క్రికెట్ వేలంగా పాల్గొన్నా చివరకు మరో క్రీడకు ట్రాన్స్ఫర్ అవుతాడు. దాని బ్యాక్ డ్రాపే తన ఊరి కథ అని చెప్పుకోవాలి. అనాథగా పడి ఉన్న ఒక ఊరిని మ్యాప్ లోకి చేర్చి ఆ ఊరికి స్టేషన్ తో పాటు బడి, ఆస్పత్రి, రోడ్డు, కరెంటు, డ్రైనేజ్, పోస్ట్ ఆఫీసు వగైరాలన్నీ కథానాయకుడు పెద్ది ఎలా తెస్తాడన్నది ఇందులోని కథ. దీనిని రుద్రవీణ లాంటి విలువలతోనూ తీయొచ్చు, లేదా కమర్షియల్ దినుసులు అన్నీ కలగలిపి కూడా తెరకెక్కించొచ్చు. ఇక్కడ దర్శకుడు బుచ్చిబాబు రెండో మార్గాన్ని ఎంచుకొని అసలు కథకి కొసరులు చాలా దట్టించి ఈ కమర్షియల్ డిష్ ని వండివార్చాడు. రామ్ చరణ్ యాక్షన్ చూసిన వాళ్ళంతా ఒక మాట చెబుతున్నారు. ఈసారి ఆయనకు జాతీయ అవార్డు ఖాయమని విశ్లేషిస్తున్నారు. డైలాగ్స్, డాన్స్, ఎమోషన్స్ అన్నిటినీ హీరోనే స్వయంగా పండించడంతో వన్ మ్యాన్ షో లాగే అనిపించినా ఎక్కడా దారి తప్పకుండా చూసుకున్నారు. సెకండ్ హాఫ్ లో హాస్పిటల్ సీన్స్ బాగానే పండాయి. జాన్వీ కపూర్ గ్లామర్ కే పరిమితమయ్యిందని, ఆమెకు యాక్షన్ పార్ట్ లేదని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. హీరోకు పోటీగా హీరోయిన్ క్యారెక్టర్ ఉండకూడదని డైరెక్టర్ ముందే నిర్ణయించుకున్నట్లుగా కథనం కనిపిస్తోంది. ఇక శివరాజ్ కుమార్ డీసెంట్ పాత్రలో కనిపించారు. పైగా ఆయనది లక్కీ హ్యాండ్. కన్నడలో సినిమాను నడిపించేందుకు ఆయన్ను పెట్టుకున్నారని కూడా అనుకోవాలి. జగపతి బాబు ఎప్పటిలాగే తన వంతు పాత్రను పోషించారు. ఇచ్చిన సీన్స్ సూపర్ గా చేసుకుంటూ పోయారు. ఎక్కడా యాక్షన్ కు తక్కువ కాకుండా చూసుకున్నారు. బొమ్మన్ ఇరానీ, ఉపేంద్ర లిమాయే లాంటి వారి సీన్స్ సినిమా ఎలివేషన్ కు మాత్రమే పనికొచ్చాయి. ఏదేమైనా ఆదివారానికి కలెక్షన్ పరంగా సినిమా పర్ఫెక్ట్ టాక్ రావచ్చు.